తన యమపాశంతో మనుషుల్ని ఇబ్బంది పెట్టి యముని జయిస్తే భూమిపై ఉండే మనుషులందరిని జయించినట్టేనని నారదుడు రావణుడికి చెప్పడంతో రావణుడు యమలోకానికి వెళ్లి తనతో యుద్ధం చేయమని యముని సవాలు చేశాడు. అంతులేనంతగా వచ్చిన యమకింకరులు రావణుడి సైన్యంపై దాడి చేసి రాక్షస సైన్యాన్ని చెల్లాచెదురు చేశారు. అలాగే యమకింకరులు రావణుడికి రక్తం వచ్చేలా గాయాలు చేయడంతో రావణుడు పుష్పక విమానం దిగి యమకింకరులపై పాశుపతాస్త్రాన్ని ప్రయోగించడంతో యమకింకరులందరూ మాడి మసైపోయారు. కాలం రథంగా మృత్యుదేవ రథసారథిగా మారడంతో యముడు ఆ రథం ఎక్కి విరామం లేకుండా 7 రోజులు రావణుడితో యుద్ధం చేశాడు. యమపాశాన్ని విసరడానికి యముడు సిద్ధమవుతుండగా బ్రహ్మదేవుడు యముడి ముందు ప్రత్యక్షమై యమకింకరులందరినీ తిరిగి బ్రతికించి దేవతల చేతిలో రావణుడికి మరణం లేని వరాన్ని ఇచ్చిన సంగతి యముడికి గుర్తు చేశాడు. చేసేదేమీ లేక యముడు తన సైన్యంతో పాటు అక్కడి నుండి అదృశ్యమైపోయాడు. జై శ్రీరామ్. ఇదే నా ఛానల్.